హలో 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 మై టెస్టింగ్ గారు హలో. జయంతి సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహాత్మా గాంధీ గారి మరి పనిచేసి ఉన్నారు. మరి మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఇక్కడ పాల్గొన్నటువంటి గౌరవ కమిషనర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులకు, గౌరవ అధికారులకు, సిబ్బందికి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు భారతదేశం కూడా ఎంతో గర్వించదగ్గ విషయం. మరి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు మహాత్మా గాంధీ గారి జయంతి. మరి బ్రిటిష్ వారు అరాచకాలని ఎదిరించి మరి స్వాతంత్రం కోసం ఎన్నో అవమానాలను భరించి మరి అహింస ఆయుధంగా మరి స్వాతంత్ర పోరాటంలో మరి ఆయన ఎంతో వారే బ్రిటిష్ వారిని తరిమి కొట్టడంలో ముందున్నారు. మరి వారితో పాటుగా మరి ఎందరో భారతీయులందరూ కూడా ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారిని ఎదిరించి మరి ఎంతోమంది జైల్లో మగ్గి మరి ప్రాణాలు అర్పించారు. ఇటువంటి మహనీయులందరి ప్రాణత్యాగం వల్లే మనకి భారతదేశం సిద్ధించింది. ముఖ్యంగా గౌరవ అలాగే మన మహాత్మా గాంధీజీ గారి ముఖ్యంగా కళలు ఏదైతే భారతదేశం స్వచ్ఛ భారత్గా ఉండాలనే ఒక ఆయన కళలు కన్నారు. అటువంటి కళలు నెరవేర్చే విధంగా దేశం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవడం, ముఖ్యంగా ఈ జయంతిని పురస్కరించుకొని 15 రోజుల పాటు కూడా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి, అలాగే వారానికి 2 గంటల పాటు ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగానే మన మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బందికి కూడా 20 మందికి ఈ రోజున గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఉత్తమ సేవలు అందించినటువంటి వారికి సన్మానించుకోవడం కూడా జరుగుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమాలని ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మహాత్మా గాంధీ గారి కళల్ని ప్రతి ఒక్కరు కూడా సాకారం చేసి వారికి నిజమైన ఘన నివాళులను అర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జాతిపిత పూజ్య శ్రీ మహాత్మా గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు ఏలూరు పట్టణ ప్రజలందరికీ, గౌరవ కార్పొరేటర్స్కి, గౌరవ మేయర్ గారికి, గౌరవ సభ్యులందరికీ కూడా జాతిపిత గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పూజ్య బాపూజీ జన్మదినాన్ని పురస్కరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని గత 10 రోజుల నుంచి రూపకల్పన చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో క్లీనింగ్ టార్గెటెడ్ యూనిట్స్ 49 ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 49 క్లీనింగ్ టార్గెటెడ్ యూనిట్స్ అంటే రెగ్యులర్గా చెత్త ఎక్కువగా పడేటువంటి ప్రాంతాలు. వీటన్నిటినీ కూడా సిబ్బంది అందరూ కూడా క్రమం తప్పకుండా క్లీన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పోర్టల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా కూడా 10:30 గంటలకి గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆఫీస్ ఆవరణలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో జాతిపిత మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పట్టణం మొత్తాన్ని పరిశుభ్రంగా ఉంచవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఇంటిలో నుంచి వచ్చేటువంటి చెత్తని, కిచెన్ వేస్ట్ మొత్తాన్ని కూడా ఒక డబ్బాలో, డ్రై వేస్ట్ కాగితాలు, ప్లాస్టిక్ పేపర్ ఏదైతే ఉందో అది సపరేట్గా ఒక ఇంట్లో ఖాళీ గోతంలో పెట్టేసి భవిష్యత్తులో పురపాలక సంఘ వాహనాలకి సెగ్రిగేటెడ్ వేస్ట్ అందించవలసిందిగా కూడా ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.